డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల విపరీతంగా యాక్సిడెంట్ జరిగి మనుషులు చచ్చిపోతున్న సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అలా చలాన్ వేసే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 2 రోజులు 3 రోజులు వాళ్ళని ఇంప్రిజన్మెంట్ కూడా పంపించే సందర్భాలు వస్తున్నాయి. దాని తర్వాతనే మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా కూడా తగ్గిపోయింది. ఒకళ్ళని తాగకుండా కూర్చోబెట్టుకుని వాంతో నడిపించుకోవటం, లేకుంటే ఏదైనా క్యాబ్ మాట్లాడుకోవటం, ఇటువంటి సిస్టమ్ అంతా అడాప్ట్ అయిపోయింది. ఈ 2 సందర్భాల్లో మినహా చలాని వేయటానికైతే రోడ్డు మీద ఎవరిని ఆపట్లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. మనమందరం ఏమనుకుంటామంటే, చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళని కూడా వినాలా, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా. ట్రాఫిక్ అనగానే మనం అనుకునేది ఏంటంటే రోడ్డు మీద వెహికల్స్ నడిచి వెళ్లే వాళ్ళు, పెడెస్ట్రియన్స్. ట్రాఫిక్ అంటే ఇది మాత్రమే కాదు సార్. ట్రాఫిక్ అంటే లైఫ్ కూడా, ట్రాఫిక్ అంటే టైం, ట్రాఫిక్ అంటే డబ్బు. వీటన్నిటితోని మన జీవితంతో ముడిపడి ఉన్నది రోడ్డు, ట్రాఫిక్. ఈ విషయం మన ఇంట్లో అవగాహన లేకపోతే, మనం చెప్పకపోతే, పిల్లలు అడిగినరని చెప్పి అలిగినరని గొడవ పెడుతున్నారని చెప్పి బండ్లు ఇప్పించేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ అంటే ఏమనుకుంటారు వీళ్ళంతా, కీ పెట్టి ఇది మాత్రమే డ్రైవింగ్ కాదు. డ్రైవింగ్ లో చాలా ఉన్నాయి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. విచక్షణ లేని వాహనం ఎక్కి బయలుదేరిన తర్వాత ఈ తల్లిదండ్రులు అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెలియకుండానే సాగు దగ్గరికి పంపిస్తున్నారు. చాలా మందికి తెలియదండి అసలు. రోడ్డు పక్కన వెహికల్ ఆపితే దాన్ని రైట్కి తీసుకుంటునేటప్పుడు ఇండికేటర్ వేసి తీసుకోవాలని ఇతనికి తెలియదు. ఈ వెహికల్ ని క్రాస్ చేస్తున్నప్పుడు హారన్ కొట్టి క్రాస్ చేయాలని వచ్చేవాడికి తెలియదు. ఇట్లా నా అభిప్రాయం ప్రకారంగా మనందరికి కూడా డ్రైవింగ్ తెలియదు.